పేస్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ వరకు కొంచెం లైట్గా. నెక్స్ట్ కట్ చేసిన మిర్చీస్ వేయండి, కొంచెం ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బాదం పప్పు పేస్ట్, ఇది 1 మినిట్ వరకు ఫ్రై చేయండి. అంతా దగ్గరికి రావాలి మొత్తం అంతా. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న టొమాటో, ఆనియన్, ఎండుమిర్చి, క్యాష్యూ, పుచ్చపప్పు నానబెట్టుకొని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసిందంటే ఇందులో వేసుకొని దగ్గరికి వచ్చే వరకు బాగా కలిపెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచండి. నెక్స్ట్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ లైట్గా, గరం మసాలా పౌడర్ మన టేస్ట్కి సరిపడా వేసి బాగా కలిపెట్టండి. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి. ఇది మంచి ఎసెన్స్ వచ్చేదాకా. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోయింది కదా, మనం ఉడకపెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ వేసి, గ్రీన్ పీస్ ఇవన్నీ వేసి స్లోగా కలిపెట్టుకోవాలి. లేదంటే క్యాలీఫ్లవర్ పేస్ట్ అయిపోతుంది. లైట్గా హాఫ్ బాయిల్ చేసాం కదా, సో స్లోగా కలిపెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాక మనకి తినడానికి గ్రేవీ సరిపడా వస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు వేసుకున్న పౌడర్స్ అన్నీ వాటికి పట్టేటట్టుగా వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రాంబుల్ చేసిన పన్నీర్, కొత్తిమీర వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు కర్రీ బాగా బాయిల్ అవనియండి.